హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారనుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో డాగ్స్ కాయిన్స్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. దీంట్లో ఏంటంటే ప్రెజెంట్ మనకి విత్డ్రా ప్రాసెస్ అనేది ఇచ్చాడనమాట. మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. కాకపోతే మనకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఒకటి వచ్చి ఓకేఎక్స్, ఇంకోటి వచ్చి బైబిట్, ఇంకోటి వచ్చి వాలెట్ అనమాట. అది కూడా టెలిగ్రామ్ వాలెట్. సో గాయస్, మీరు టెలిగ్రామ్ వాలెట్ క్రియేట్ చేసుకొని క్లైమ్ అయితే చేసుకుని ఉండొచ్చు అనమాట. లేదు అనుకుంటే ఎక్స్చేంజర్ ఉంది కదా, ఓకేఎక్స్ ఎలాగో మన ఇండియాలో ఇప్పుడు పనిచేయట్లేదు కాబట్టి బైబిట్ అయితే ట్రై చేయండి. చాలామంది దానికి సంబంధించిన వీడియోలు చేస్తారనమాట. దాంట్లో అయితే కేవైసీ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. కంప్లీట్ చేసి ఉంటేనే మీరు ఇక్కడ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. మీరు విత్డ్రా చేసిన డాగ్ కాయిన్స్ అనేవి మీకు 20th డేట్న మీకు రిఫ్లెక్ట్ అయితే అవుద్ది అనమాట. దేంట్లో విత్డ్రా చేసుకున్నారో ఆ అకౌంట్లోకి, ఎక్స్చేంజర్లో చేసుకుంటే ఎక్స్చేంజర్లో, వాలెట్లో చేసుకుని ఉంటే వాలెట్లో అనమాట. ఆగస్ట్ 20న మీకు రిఫ్లెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు ఏదో ఒక ఎక్స్చేంజర్లో మీరు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అనమాట. విత్డ్రా చేసుకోవడానికి కండిషన్స్ ఏంటి, ఏమేమి కావాలనేది మీకు వీడియోలో చెప్తా క్లియర్గా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటిదాకా మీరు రిసీవ్ చేసుకున్న కాయిన్స్ని ఈజీగా అయితే మీరు మనీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. 20th డేనా. కాబట్టి మీరు వీడియోలో చెప్పిన ఏది కూడా మీరు మిస్ అయితే చేసుకోకండి. మస్ట్ అండ్ షుడ్గా మీరైతే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట. అది టెలిగ్రామ్ వాలెట్లోనైనా బైబిట్ ఎక్స్చేంజర్లోనైనా మీరైతే కేవైసీ అనేది కన్ఫర్మ్గా కంప్లీట్ అయితే చేసి ఉండాలన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఒకవేళ టెలిగ్రామ్ వాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఏ విధంగా మీరు టెలిగ్రామ్ వాలెట్ క్రియేట్ చేసుకోవాలనేది. ఓకేనా. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గాయస్, డాగ్స్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవాలన్నమాట. కనెక్ట్ చేసుకున్న తర్వాత విత్డ్రా అయితే చేసుకోండి. విత్డ్రా చేయడానికి ఇక్కడ డిపాజిట్ టు ఎక్స్చేంజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరైతే విత్డ్రా అనేది చేసుకోవచ్చు అనమాట. డిపాజిట్ టు ఎక్స్చేంజ్ అంటే మీరు ఒక వాలెట్లోకి అయితే డిపాజిట్ చేయాలన్నమాట. అక్కడ డిపాజిట్ చేసిన తర్వాత ఆగస్ట్ 20 నుండి మీరైతే ఐఎన్ఆర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాలెట్ ఎలా కనెక్ట్ చేయాలి, ఏ విధంగా మీరు విత్డ్రా చేయాలనేది మీకు వీడియోలో చెప్తాను. టోకెన్ క్లైమ్ హింట్స్ ఉందా, దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు. గాయస్, మీరు దీంట్లో ఇప్పుడు విత్డ్రా చేయాలంటే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట. డాగ్స్ కమ్యూనిటీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్, ఇంకోటి వచ్చి డాగ్స్ కమ్యూనిటీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ అయితే ఉందన్నమాట. వాటిలో ఫాలో అయిపోండి. తర్వాత ఇంకోటి వచ్చి ప్రిపేర్ యువర్ వాలెట్ అని అన్నాడు కదా, టోన్ కీపర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో కూడా వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఐ బటన్లో ఇస్తాను. చూడండి, చూసిన తర్వాత వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి అనమాట. తర్వాత మీరు కింద ఇంకో ఆప్షన్ అయితే చూసుకోవచ్చు, గెట్ టోన్ కాయిన్ ఫర్ గేస్ అని ఉందన్నమాట. గాయస్, బ్యాక్ వెళ్ళిపోండి. ఓకే, బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో మీరు వాలెట్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తాను చూడండి. గాయస్, ఇక్కడ కనెక్ట్ వాలెట్ ఉందా, దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. చూసుకోవచ్చు, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ వాలెట్ ఇన్ టెలిగ్రామ్ ఉందా, కావాలంటే దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు టోన్ కీపర్ వాలెట్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రెజెంట్ అయితే నా దగ్గర టోన్ కీపర్ ఉందన్నమాట. టోన్ కీపర్ని నేను సెలెక్ట్ చేసుకుని దీంట్లో నేను వాలెట్ అనేది కనెక్ట్ చేసుకుంటాను అనమాట. మీరు ఆల్రెడీ దాంట్లో వాలెట్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటేనే, ఇన్స్టాల్ చేసి ఉంటేనే ఈ విధంగా మీకు రీడైరెక్ట్ అయితే చేస్తుంది అనమాట. చూసుకోవచ్చు, ఈ విధంగా మీరు వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. చూసుకోండి. ఇక్కడ కనెక్ట్ వాలెట్ ఉందా, దాంట్లో క్లిక్ చేయండి, ఎందుకంటే వాలెట్ కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి. తర్వాత ఫింగర్ ప్రింట్ అనేది మీరు ఎనేబుల్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత కింద చూసుకోవచ్చు, మీకు రైట్ మార్క్ డన్ అని వచ్చిందనమాట. మీకు ఆటోమేటిక్గా బ్యాక్ అయితే వెళ్ళిపోద్ది. చూసుకోవచ్చు. ఇక్కడ పైన చూసుకోవచ్చు, నాకు వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయిందనమాట. ఈ వాలెట్ అడ్రస్ కరెక్టా కాదా చూపిస్తాను చూడండి. దాంతో కాదో మీకైతే అర్థమవుద్ది అనమాట. ఫస్ట్ చూసుకోవచ్చు, UQDM లాస్ట్లో ఈ విధంగా AXBH ఉందనమాట. దాంట్లో కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా అనమాట, UQDBH అని ఉంటుంది. చూసుకోవచ్చు, ఈ విధంగా వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇక్కడ కనెక్ట్ చేసినా కూడా కనెక్టింగ్ అని వస్తుంటే ఒకసారి మీరు ఈ విధంగా క్లిక్ చేసి దీని అయితే కనెక్ట్ డిఫరెంట్ వాలెట్ అని క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి అయితే మీరు వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకే, కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా మీరు దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తాను చూడండి. గాయస్, ఇప్పుడు డిపాజిట్ టు ఎక్స్చేంజ్ ఉందా, దీంట్లో క్లిక్ చేయండి. ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఎక్స్చేంజెస్లో ఏం కనిపిస్తాయి అనేది చూపిస్తాను చూడండి. దీంట్లో క్లిక్ చేస్తే మీకు అక్కడ క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది అనమాట.
సో గైస్ చూసుకోవచ్చు మనకి ఇంకో ఆప్షన్ అయితే రావడం జరిగింది. ప్రెజెంట్ అయితే మీకు సో ఓకేఎక్స్ ఉంది, తర్వాత బైబిట్ ఉంది, తర్వాత బిట్గెట్ ఉందన్నమాట. మాక్సిమం అవైలబుల్గా అయితే మనకు బైబిట్టే ఉంటే బెస్ట్ అనమాట. సో నాకు ఇది లేదు కాబట్టి నేను బ్యాక్ వెళ్ళిపోయి వాలెట్ ఇన్ టెలిగ్రామ్ అంటున్నాడు అనమాట. సో దీంట్లో అయితే నేను డాగ్స్ని నేను సెండ్ చేస్తాను అనమాట. ఇంకోటి వచ్చి కింద మీకు నాన్ కస్టోడియల్ వాలెట్ ఉందా, లైక్ మీకు ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్ వాలెట్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ నాన్ కస్టోడియల్ వాలెట్ కింద చూసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ 20 నుండి మనకైతే అర్థమవుద్ది. సో వీటిలో కూడా మనం ఫండ్స్ అనేవి సెండ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మనకి ఈ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దీంట్లో క్లిక్ చేయండి. నేను వాలెట్ క్లిక్ చేసి సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ వాలెట్ ఇన్ టెలిగ్రామ్ ఉందా, దీంట్లో క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రీడైరెక్ట్ చేస్తానమాట. దీంట్లో మాక్సిమం మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసిన తర్వాత ఈ పని చేయండి. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే లెట్స్ గెట్ వెరిఫైడ్ క్విక్ వెరిఫికేషన్ టు రిసీవ్ డాగ్స్ అంటాడనమాట. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ వెరిఫికేషన్ రిక్వైర్మెంట్స్ అంటున్నాడు చూడండి. సో ఇక్కడైతే మీరు బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ అంటాడనమాట. దీంట్లో క్లిక్ చేసి మీరు సో వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ అంటాడనమాట. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసి షేర్ కాంటాక్ట్ ఉందా, దాంట్లో క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అడుగుతాడు అనమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు అనమాట. ఇదంతా ఇచ్చేసి మీరు సెండ్ మీద క్లిక్ చేసేయండి. గైస్ మీరు రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మీకు సో 20+ ఏజ్ ఉన్నట్టు చూసుకోండి. సో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ విధంగా ట్రై చేయండి, లేదంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సెండ్ మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత యువర్ ఆల్ సెట్ అని అంటాడు చూడండి. సో ఇక్కడ రిటర్న్ టు డాగ్స్ ఉందా, దాంట్లో క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూజ్ ఎనదర్ ఆప్షన్ ఉందా, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు బ్యాక్ వెళ్ళిపోతారు అనమాట. ఎప్ కీప్ గోయింగ్ ఉందా, దీంట్లో క్లిక్ చేయండి. సో దీంట్లో క్లిక్ చేసాక ఇక్కడ కన్ఫర్మ్ విత్డ్రావల్ 7288 డాగ్స్ ఉందన్నమాట. కన్ఫర్మ్గా విత్డ్రా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐ కన్ఫర్మ్. సో ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా వెయిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు విత్డ్రా చేసిన ఈ డాగ్ టోకెన్ ఉందా, దీన్ని అయితే ఆగస్ట్ 20th డేనా మీకు మీ వాలెట్లో అనేది క్రెడిట్ చేస్తారనమాట. దాంట్లో నుండి మీరు గేస్ ఫీజ్ అనేది మెయింటైన్ చేసి దాంట్లో నుండి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆఫ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. విత్డ్రా చేసిన తర్వాత మీకు విత్డ్రా అయితే మాత్రం ఈ విధంగా విత్డ్రాయింగ్ అని అంటాడు అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు విత్డ్రా అయితే దీంట్లో చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో గాయస్ మస్ట్ అండ్ షుడ్గా మీరైతే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి టెలిగ్రామ్ వాలెట్లో. సో వాలెట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే మీకు దానికి సంబంధించిన వీడియో ఇచ్చాను కదా. సో వీడియో చూడండి, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం వీడియోలో ఏ విధంగా చెప్పానో అదే ఫాలో అవ్వండి. ఓకేనా, సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.